మీరు దేవయాని నుంచి తప్పించుకోవడానికి ముంబై వెళ్తున్నారు. ఈ కొద్ది రోజులైనా దేవయానికి ఎదురు పడకూడదని అనుకుంటున్నారు. బిజినెస్ పని నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే నాకిలా జరిగింది కాబట్టి మీ బదులు దక్షని పంపించుండేవాళ్ళు. దక్ష కూడా మీ అంత సమర్థురాలే కదా. అంజలి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిస్తానని మాట ఇచ్చి కూడా వెళ్తున్నారంటే కేవలం దేవయానే కారణమని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు దక్షిణే పంపించేవాళ్ళు. నాకిలా జరిగినా కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే ఎందుకు? దేవయాని మూలంగానే కదా. చెప్తానన్నాను. రొటీన్ మాటలైనా సరే చెప్పాలనుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎవరు తీసిన గోతులో వాళ్ళనే తోయాలి. ఎవరి వేలితో వాళ్ళ కన్నే పొడవాలి. ఫ్లైట్ కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళమ్మా. హ్యాపీ స్కై జర్నీ. దేవయాని వచ్చినప్పుడల్లా మీరు చాలా అనీజీగా ఉంటున్నారు. ఎందుకో ఆమెకు మీరు భయపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు. మీరు దేవయాని నుంచి తప్పించుకోవడానికి ముంబై వెళ్తున్నారు. భాను అప్పుడప్పుడు తెక్కల మేళంలా ప్రవర్తించినా
దేవయాని విషయం గుర్తు చేసి మంచి పనే చేసింది. నిజంగానే నేను ముంబైకి వెళ్ళుంటే దేవయాని దృష్టిలో పారిపోయిన పిరికివాళ్ల మిగిలిపోయేవాడిని. ఇక నుంచి దేవయాని కదలికల మీద దృష్టి పెట్టాలి. ఈ పెళ్లి జరిగిన తర్వాత దేవయానికి బుద్ధి చెప్పి పంపించాలి. చాలా బాగా వేసావన్నయ్యా. నా బంగారు తల్లివి నువ్వు. పెళ్లికలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచావన్నయ్యా. ఏది అడిగినా క్షణాల్లో తెచ్చిచ్చేవాడివి. చిన్న కష్టం కూడా నా దాకా రానిచ్చేవాడివి కాదు. అలాంటిది ఒక్కసారిగా నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్ళగలిగావన్నయ్యా? లేదు, వెళ్ళలేదు. పంపేశాడు. నిన్ను బలవంతంగా పంపేశాడు. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు రాక్షసుడు. చెప్పు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ ఆఖరిసారి. సారీ, ఇది మూడోసారి. ఇంకెప్పుడు సాయం చేయమంటూ నీ ముందుకు రాను. ఇంకెప్పుడు సాయం చేయనని మొదటిసారి చెప్పాను, రెండోసారి చెప్పాను. ఈ సారీలు చెప్పడం నీకు అలవాటైపోయింది. బిజినెస్ కలిసి రాలేదు. నీతో కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కలిసి రాలేదని చెప్పు. ఎందుకంటే నీ పరిస్థితి తెలిసి జాలిపడి వర్కింగ్ పార్ట్నర్గా చేర్చుకుంటే నీ జల్సాల కోసం నా కంపెనీ డబ్బునే లెక్కలు చూపకుండా వాడుకున్నావు. నిలదీస్తే నీ వల్లే ఏజే రెస్టారెంట్స్ అన్నీ నిలబడ్డాయని నన్నే ఎదిరించావు. అప్పుడే నీ మీద నాకు జాలనేది కూడా లేకుండా పోయింది. అది కాదు ఏజే. నీలాంటి అసమర్థుల్ని వ్యసనపరుల్ని పోషిస్తానని నేనేమీ బోర్డు పెట్టుకోలేదు. ఏజే, నేను గతంలో రాలేను. మంచేదో చెడేదో తెలుసుకున్నాను. నేను నిన్ను చూశాకే తెలుసుకున్నాను మంచేంటో చెడేంటో. అందుకే చెడుని దగ్గరికి రానివ్వదలుచుకోలేదు. నెల రోజుల్లో చెల్లి పెళ్లి పెట్టుకున్నాను ఏజే. వెడ్డింగ్ కార్డు ఇస్తే కుటుంబంతో సహా వచ్చి అక్షింతలేస్తాను. అటు పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవు.
అప్పులు కట్టుకోవడానికి ఆధారం లేదు. పోనీ ఒక సాయం చేయి. అప్పుల వాళ్ళందరినీ పిలిపిస్తాను. నువ్వు ఒక షూరిటీ సంతకం చేయి చాలు. వాళ్ళు నీ మీద నమ్మకంతోనే ఆగుతారు. ఏంటి? నేను నీకు షూరిటీ ఉండాలా? ఎలా కనపడుతున్నాను నేను నీకు? నువ్వు అప్పులు తీర్చడానికి కష్టపడి సంపాదించట్లేదు, కష్టపడి అప్పులు చేస్తున్నావు. ఈ గొలుసు కట్టు కథకి ముగింపు లేదు, రాదు. నేను నీకు షూరిటీ ఉన్నానే అనుకో. ఉద్యోగం చేసి సంపాదిస్తావా? బిజినెస్ చేసి సంపాదిస్తావా? ఏం చేసి సంపాదించి అప్పు తీరుస్తావు? పేకాడతావు, రేసులకి వెళ్తావు, లాటరీ టికెట్లు కొంటావు. జూదంలో పోగొట్టుకోవడం తప్ప రాబట్టుకోవటం ఉండదని తెలిసి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకున్నావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి శేఖర్? ఇన్ని లక్షల అప్పు కేవలం నీ కోసం చేసి ఇప్పుడు నీ చెల్లెలు పెళ్లి గురించి మాట్లాడతావేంటి? ఎవరైనా పెళ్లి చేసి అప్పులు పాలవుతారు. అప్పు పుట్టదని తెలిసాక పెళ్లి పెట్టుకోరు. పెళ్లి అనే ఒక పవిత్రమైన శుభకార్యాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు అప్పు పుట్టించగలిగినా ఆ డబ్బు చూస్తే నువ్వు ఆగలేవు. పెళ్లి లోపే నీ వ్యసనాలు ఖర్చు పెట్టేస్తావు. ఇలాంటి సెంటిమెంట్స్కి నేను లొంగిపోయే రోజులు పోయాయి. అలా అనకేజీ, నేను నిజంగానే కష్టపడతాను. ఏదో ఒక బిజినెస్లో అడుగుపెట్టి పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదిస్తాను. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అవును, అన్ని రోజులు ఒకలా ఉండవు. సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. కానీ నువ్వు ఏ సీజన్లోనైనా 24 గంటలు తాగుతూనే ఉంటావు, పేక ఆడుతూనే ఉంటావు. మనిషిగా దిగజారిపోవడానికి కావలసిన అన్ని కళలు నీలో ఉన్నాయి. కాబట్టి నేను నిన్ను నమ్మను, నమ్మలేను. నన్ను బతిమాలింది చాలు, నేను కరగను. ఇక వెళ్ళు. ఏజే ఆగు, ఒక్క మాట విను. అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు సాయం చేయ. చచ్చిపోతావా? తప్పేలా లేదు. ఈ మాట నాకు కాదు, నీ అప్పులు వాళ్ళకి చెప్పు. ఐ డోంట్ కేర్. ఏజే అన్నయ్య, అన్నయ్య వెళ్ళిపోదాం రా అన్నయ్య. ఏంటి? నేను నీకు షూరిటీ ఉండాలా? ఎలా కనపడుతున్నాను నేను నీకు? ఈ గొలుసు కట్టు కథకి ముగింపు లేదు, రాదు. నేను నిజంగానే కష్టపడతాను. ఏదో ఒక బిజినెస్లో అడుగుపెట్టి పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదిస్తాను. స్నేహాని కన్నా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చాడా ఏజే? కనీసం ఆడపిల్ల పెళ్లి అని చెప్పినా కరగలేదు. అన్నయ్య కాళ్ల వేళ్ల పడ్డా కసాయివాడిలా బిహేవ్ చేశాడు. ఒక్క సంతకం చేయడానికి ఆస్తి రాసిచ్చినంత ఫీల్ అయ్యాడు. ఇంతమందికి నేనేం సమాధానం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఊరుకుంటారా? ఎప్పుడు ఇస్తావు?
ఇంకా ఎన్ని రోజులు బుకాయిస్తావు? ఎన్నాళ్ళు ఇలా తప్పించుకొని తిరుగుతావు? రేపు పొద్దున కల్లా నా అప్పు తీర్చపోయావో వీధిలోకి లాగి పరువు తీస్తాను. అంతగా అప్పు తీర్చలేకపోతే నీ చెల్లెలుందగా పంపించు. సహజీవనం చేస్తాను. నీ చెల్లికి చెల్లు, అప్పు చెల్లు. పేక ఆడతావు, రేసులకి వెళ్తావు, లాటరీ టికెట్లు కొంటావు. మిస్టర్ అభినవ్ జాగర్లమూడి, అభినవ్ జాగర్లమూడి. దేవయాని, మెట్టు మీద మెట్టెక్కేసి ఆస్తుల మీద ఆస్తులు కూడగట్టుకుని అంతెత్తులో ఉన్నావని, అంతస్తులు పెంచుకున్నావని గర్వంతో, అహంకారంతో నిర్దాక్షిణ్యంగా నా అన్నని అవమానించి పంపించావు. నీ వల్ల నీ వల్లే ఇవాళ నా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి? శేఖర్ సూసైడ్ చేసుకున్నాడా? ఏం చేస్తాడు? ఇంకో దారి లేదని, అప్పుల వల్ల బాధను తట్టుకోలేకపోతున్నానని ఒక్క షూరిటీ సంతకం చేస్తే చాలని నీ దగ్గరకొచ్చి బ్రతిమాలుకున్నాడు. మారిపోయానని, బుద్ధిగా పని చేసుకుని అప్పులు తీర్చుకుంటానని ఎన్ని చెప్పినా నువ్వు వినలేదు. నువ్వు గనుక ఆదుకొనుంటే, నువ్వే గనుక ఒక్క సంతకం చేసుంటే ఇవాళ నా అన్న ప్రాణాలతో ఉండేవాడు.
ఇది ఆత్మహత్య కాదు, నువ్వు చేసిన హత్య.